రియల్ పవర్ అనేది మీ హ్యాబిట్స్ని మార్చగలగాలి, మీ బాడీని కంట్రోల్ చేయాలి, మీ హ్యాపీనెస్ని డిసైడ్ చేసే పవర్ ఉండాలి. ఓల్డ్ గవర్నమెంట్స్ మోస్ట్లీ వైలెన్స్ మీద నడిచాయి. డిక్టేటర్షిప్స్ ఫోర్స్తో రూల్ చేశాయి. జనాలు ఒబే చేయకపోతే షూట్ చేయడం, క్రష్ చేయించడం, సప్రెస్ చేయడం, ఇది ఒక ఓల్డ్ మోడల్ ఆఫ్ పవర్. జనాలు బ్రతికుండాలి, కానీ ఎలా బ్రతకాలో సిస్టమ్ డిసైడ్ చేస్తారు, లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తారు, చాయిసెస్ డిసైడ్ చేస్తారు. ఏ డిసీజ్ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఆ డిసీజ్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అప్పుడప్పుడు మన దగ్గర సినిమాటిక్ డైలాగులు అంటుంటారు, ఆడితే దెబ్బకి మైండ్ ఫ్యూజ్ అయిపోద్ది. అలాగా ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఒక రకంగా మైండ్ ఫ్యూజ్ అయిపోయింది. నేను ఐ ఇన్సిడెంటలీ హ్యాపెన్ టు రీడ్ సంథింగ్ ఆన్లైన్. సరే ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని చెప్పి మొత్తం చివరి దాకా చదివితే ఈ స్టోరీ ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి చెప్పాలని డిసైడ్ చేసి ఒక యునిక్ పర్సెప్షన్ నాకు క్రియేట్ అయింది. ఐ హోప్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కూడా ప్రపంచం ఇలా కూడా నడుస్తుందా, ఏంటి ఇట్లా కూడా ఎవడన్నా ఆలోచిస్తాడా అనేది ఒపీనియన్ వస్తుందని ఆశిస్తున్నాను. నేను మైకెల్ ఫౌకాల్ట్ ని చదివాను. ఇప్పుడు మైకెల్ ఫౌకాల్ట్ అంటే ఎవరు? ఇది చాలా ఫేమస్ పేరు, ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్. కరెక్ట్ గా చెప్పాలంటే పొలిటికల్ ఫిలాసఫర్. ఆయన థియరీస్ లో నాకు చాలా పవర్ఫుల్ గా అనిపించింది రియల్ పవర్ మరియు బయోపాలిటిక్స్ అనే కాన్సెప్ట్. ఫౌకాల్ట్ పవర్ గురించి ఒక డీప్ పాయింట్ చెప్పారు. ఆయన వర్డ్స్ నేను కోట్ చేసి చెప్తున్నాను. రియల్ పవర్ అనేది చైన్స్ మరియు ప్రిజన్స్ గురించి కాదు. రియల్ పవర్ అనేది మీ హ్యాబిట్స్ ని మార్చగలగాలి, మీ బాడీని కంట్రోల్ చేయాలి, మీ హ్యాపీనెస్ ని డిసైడ్ చేసే పవర్ ఉండాలి. అంటే నిజమైన పవర్ అంటే నిన్ను జైల్లో వేయగలిగే శక్తి కాదు, హ్యాండ్ కప్స్ కు వేయగలిగే శక్తి కాదు. నిజంగానే పవర్ అంటే మీ అలవాట్లు మార్చగలిగే శక్తి. అదే ఫౌకాల్ట్ ప్రకారం ట్రూ పవర్. సో ఇవాళ కూడా యూజువల్ గా నేను చేసినట్లే ఒక ఐడియాలజీ తీసుకొని అది రియల్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుందో చిన్న కేస్ స్టడీ అనేది మనం చేసి చూడాలి. బయోపాలిటిక్స్ అంటే ఏంటి? ఫౌకాల్ట్ చెప్పాడు, ఓల్డ్ గవర్నమెంట్స్ మోస్ట్లీ వైలెన్స్ మీద నడిచాయి. డిక్టేటర్షిప్స్ ఫోర్స్తో రూల్ చేశాయి. జనాలు ఒబే చేయకపోతే షూట్ చేయడం, క్రష్ చేయించడం, సప్రెస్ చేయడం, ఇది ఒక ఓల్డ్ మోడల్ ఆఫ్ పవర్. ఈయన చెప్తున్న ఇవాళ కాంటెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ మనకు 100 years వెనకాల. ఇవాళ సిచ్యువేషన్, సొసైటీ, సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే జనాల హ్యాబిట్ ని కంట్రోల్ చేయాలి, జనాల చాయిసెస్ ని కంట్రోల్ చేయాలి, జనాల బాడీస్ ని కంట్రోల్ చేయాలి, జనాల మైండ్స్ ని కంట్రోల్ చేయడం, జనాల డిసీజెస్ ని కంట్రోల్ చేయడం, అదే డిసీజెస్ కి ట్రీట్మెంట్స్ ని కూడా కంట్రోల్ చేయడం. గోల్ చాలా సింపుల్, జనాలు బ్రతికుండాలి, కానీ ఎలా బ్రతకాలో సిస్టమ్ డిసైడ్ చేస్తారు, లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తారు, చాయిసెస్ డిసైడ్ చేస్తారు. ఏ డిసీజ్ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఆ డిసీజ్ కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది మోడర్న్ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలి అంటే ఒక కేస్ స్టడీ చూద్దాం. మెక్సికో ఒక నార్త్ అమెరికన్ కంట్రీ, యుఎస్ఏకి నైబర్. మెక్సికో గురించి ఆలోచించగానే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది వాళ్ళ కల్చర్. ఇండియా లాగా చాలా స్ట్రాంగ్ కల్చర్, స్ట్రాంగ్ ట్రెడిషన్స్, డైవర్సిటీ, లోకల్ గాడ్స్, ఫెస్టివల్స్, లాంగ్వేజెస్, ఎస్పెషల్లీ లోకల్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ ఇలా చాలా ఫేమస్. మెక్సికోలో ట్రెడిషనల్ డ్రింక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పొజోల్ అంటే మొక్కలు, బేసికలీ కార్న్ తో చేసిన ఒక డ్రింక్ ఉంటుంది, మనం జొన్న గంజి లాగా. అయితే ఫార్మర్స్ ఫీల్డ్ కి వెళ్ళక ముందు ఇవి తాగి పనికి వెళ్ళేవాళ్ళు. డిజార్ట్ ఫెస్టివల్స్ లో చేసిన ఒక ట్రెడిషనల్ గ్రెయిన్ డ్రింక్, అగ్యువస్ ఫ్రెసాస్, ఫ్రెష్ గా లోకల్ జ్యూసెస్, పాక్స్, షుగర్ కేన్ సిరప్ తో చేసిన ఒక లోకల్ ఆల్కహాల్. ఇదంతా సినారియో బిఫోర్ కోకో కోలా ఎంటరింగ్ ద మెక్సికన్ మార్కెట్. ఇవి జస్ట్ డ్రింక్స్ కాదు, ఇవి వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ, వాళ్ళ ట్రెడిషన్. 1926 లో కోకో కోలా మెక్సికోలో ఎంటర్ అయింది. ఫస్ట్ లో చాలా మంది మెక్సికన్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. అయితే కోకో కోలా అడ్వర్టైజింగ్ సైకాలజీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. వాళ్ళు డ్రింక్ ని కాదు, ఎమోషన్ ని, మొరాలిటీని సెల్ చేశారు. గుడ్ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ కి కోకో కోలా ఇస్తారు, వీళ్ళు చేసిన యాడ్స్. గుడ్ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ కి కోకో కోలా ఇస్తారు. మీరు గుడ్ హోస్ట్ అయితే గెస్ట్ కి కోకో కోలా సర్వ్ చేస్తారు. ఇవి వాళ్ళు రన్ చేసిన యాడ్ క్యాంపెయిన్స్. ఈ యాడ్స్ డైలీ న్యూస్ పేపర్స్ లో, పోస్టర్స్ లో, రేడియోస్ లో, తర్వాత టెలివిజన్స్ లో అన్ని చోట్ల రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా కొన్ని సంవత్సరాల తరబడి సేమ్ యాడ్స్ రిపీటెడ్ గా ఎమోషనల్ ఇంపాక్ట్ ని రిలీజ్ చేయొచ్చు హ్యూమన్ బీయింగ్స్ లో. కొన్ని టీచర్స్, థింకర్స్, లోకల్ ట్రేడర్స్ ఈ యొక్క ప్రాక్టీస్ ని సివియర్ గా అపోజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే కోకో కోలా తాగకండి, మీ ట్రెడిషనల్ డ్రింక్స్ అగ్వాసస్, ఫెరకస్ ఇలాంటి డ్రింక్స్ తాగండి అని. ఈ రెసిస్టెన్స్ చాలా ఇయర్స్ నడిచింది. సైడ్ నుంచి వాళ్ళు యాడ్ చేయడం, ఎందుకంటే కార్పొరేట్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ బిల్ బోర్డింగ్స్ కొనడం, కంటిన్యూస్ గా ఎమోషనల్లీ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళడం, ఈవెన్చువల్లీ ప్రజల్లోకి ఆ స్లోగన్స్ రీచ్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది మంచిది కాదని లోకల్ పాపులేషన్ లో కొంతమంది లీడర్స్ అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా రెసిస్టెన్స్ కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. అయితే ఇలా జరుగుతున్న సమయంలో కోకో కోలాకి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ దొరికింది. కల్చరల్ టేక్ ఓవర్ జరిగింది. కోకో కోలా మెక్సికోలో లోకల్ ఒలింపిక్స్ ని స్పాన్సర్ చేసింది. ఎంటైర్ సిటీ రెడ్ కలర్ లో కోకో కోలా బ్రాండింగ్ తో ఫిల్ చేసేసారు. విన్నర్స్ కి కోకో కోలా, స్పెక్టేటర్స్ కి కోకో కోలా, సెలబ్రిటీస్, ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కోకో కోలా ప్రమోట్ చేశారు. స్లోగా కల్చరల్ హెగెమనీ స్టార్ట్ అయింది. ట్రెడిషనల్ డ్రింక్స్ రీప్లేస్ అయ్యాయి. ఒక షాకింగ్ క్యాంపెయిన్ లో కోకో కోలాని దేవుళ్ళు కూడా ఇష్టపడే డ్రింక్ లాగా పోర్ట్రే చేశారు. అయితే 1990s వచ్చేసరికి కోకో కోలా
ప్రతి చోటకి చేరిపోయింది. షాక్ ఇచ్చే నెంబర్స్ ఇవాళ యాజ్ ఆన్ టుడే యావరేజ్ మెక్సికన్ రోజుకి 2.5 లీటర్స్ కోకోకోలా తాగుతారు. అంటే ఒక్క సంవత్సరంలో ఒక్క మనిషి 800 లీటర్లు కోకోకోలా తాగుతారు. మెక్సికో పాపులేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ 130 మిలియన్. అంటే రోజుకి 26 నుంచి 30 కోట్ల లీటర్లు కోకోకోలా కన్జ్యూమ్ అవుతుంది. హెల్త్ ఎఫెక్ట్స్ ఆబ్వియస్గా ఉంటాయి. డయాబెటీస్ మ్యాసివ్గా పెరిగింది. ఆల్మోస్ట్ 16% ఆఫ్ పాపులేషన్కి టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటీస్ ఉంది. పీపుల్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాటర్, పవర్, పాలిటిక్స్. కోకోకోలాకు కావాల్సిన ప్రైమ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు చేసే కెమికల్ అండ్ స్వీట్నర్స్ తర్వాత వాటర్. పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రాటజీలో కోకోకోలా చిపాస్లో హ్యూజ్ బాటిలింగ్ ప్లాంట్ పెట్టింది. మెక్సికన్ గవర్నమెంట్ కంపెనీకి రోజుకి 1 మిలియన్ లీటర్స్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసింది. లోకల్ పీపుల్లో ఆ వాటర్ స్కేర్సిటీ స్టార్ట్ అయింది. రివర్స్ అన్ని పొల్యూట్ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయి. సో సిచ్యువేషన్ ఘోరాతి ఘోరంగా తయారైంది. ప్రజల్లో 2 ఆప్షన్స్ మిగిలాయి. కాస్ట్లీ వాటర్ బాటిల్ కొను లేదా చీప్ కోకోకోలా తాగు. మీరే గెస్ చేయండి వాళ్ళు ఏం చూస్ చేసి ఉంటారు. బాటిల్డ్ వాటర్ కూడా ఫ్రీ కాదు. మోస్ట్ పాపులర్ బ్రాండ్ టోపో చికో, అది కూడా కోకోకోలా కంపెనీనే. కోకోకోలా బేసికలీ మొత్తం మార్కెట్ ని ఫిల్ చేసేసింది. ఫ్రెస్కా, స్ప్రైట్, ఫ్యాంటా, డెల్ వాలే అని అన్ని కోకోకోలా బ్రాండ్స్. పొలిటికల్ బాంబ్షెల్. ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. కోకోకోలా మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. ఎక్స్పర్ట్ కమిటీస్ ఫామ్ చేసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క పని ఇచ్చారు. ఒక కమిటీ గ్రౌండ్ వాటర్ స్టడీ చేయడానికి, ఒక కమిటీ డయాబెటీస్, ఒబెసిటీ, హెల్త్ స్ట్రక్చర్ ని స్టడీ చేయడానికి. రిపోర్ట్ ఏమొచ్చింది తెలుసా? గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం క్లైమేట్ చేంజ్ వల్ల, కోకోకోలా వల్ల కాదు అని. డయాబెటీస్ కి రీజన్ లైఫ్ స్టైల్ చాయిసెస్, కోకోకోలా వల్ల కాదు అని. బేసికలీ కోకోకోలాకి క్లీన్ చీట్ ఇచ్చారు. తర్వాత షాకింగ్ ట్రూత్ ఏంటో తెలుసా? ఆ ప్రెసిడెంట్ ఫస్ట్ కోకోకోలా డెలివరీ వర్కర్, తర్వాత కోకోకోలా CEO, ఆ తర్వాత మెక్సికన్ ప్రెసిడెంట్. కోకోకోలా లైసెన్స్ 20 years రెన్యూ చేశారు. మళ్ళీ కోకోకోలా కంపెనీకి ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు. కంపెనీ, ఎంప్లాయీ, CEO, ప్రెసిడెంట్ అగైన్ వెంట్ బ్యాక్ టు కంపెనీ. ఇది జస్ట్ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది కార్పొరేట్ పవర్ గవర్నమెంట్ అయిపోయిన మూమెంట్. అయితే ఇప్పుడు ఒక సైడ్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఇంత షుగర్, ఇంత బ్యాడ్ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీ బాడీస్లో ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. ఒబేసిటీ అక్కడతో ఆగదు. సో అందరికి తెలిసిన విషయమే, ఒకసారి డయాబెటీస్ హిట్ అయ్యి ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేవు అంటే మొత్తం సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్స్, ప్రాబ్లమ్స్, హార్ట్, ఐజ్, అన్ని రకాల డిసీజెస్ డయాబెటీసే ఇన్వైట్ చేస్తుంది. సో దీన్ని ట్రీట్ చేయడానికి ఏం కావాలి? మెడిసిన్ కావాలి. సో ఇప్పుడు మెడిసిన్ గురించి మాట్లాడదాం. మెక్సికోలో డయాబెటీస్ మెడిసిన్ మోస్ట్లీ ఎలీ లిలీ, నోవో నార్డిస్క్ మ్యానుఫ్యాక్చర్ చేసి. కోకోకోలా లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఎవరో తెలుసా? బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్. సో మీకు అర్థమైందా ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్ డిజీజ్ అమ్మారు, ఆ తర్వాత ట్రీట్మెంట్లు అమ్ముతున్నారు. సేమ్ పవర్ హౌస్ ద్వారానే, సేమ్ సిస్టమ్ ద్వారానే. మీరు వాటర్ తాగితే వాళ్ళకే ప్రాఫిట్, ఎందుకంటే వాటర్ బాటిల్ కూడా డబ్బులు ఇచ్చి కొనాలి. మీరు సోడా, కోకోకోలా తాగితే వాళ్ళకే ప్రాఫిట్. మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే వాళ్ళకే ప్రాఫిట్. దీన్నేనండి బయో పాలిటిక్స్ అంటాం. ఇప్పుడు చిన్న ఫైనల్ థాట్, మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి, నిజం అంటే ఏంటి? మీరు చూసేది నిజమా? మీకు చూపించేది నిజమా? లేదా పవర్లో ఉన్న వాళ్ళకి తెలిసింది నిజమా? మీ చాయిసెస్ నిజంగా మీవేనా? మీ ఫుడ్, మీ హ్యాబిట్స్, డిసీజెస్, మీ ట్రీట్మెంట్స్, లేదా మీ ఇండిపెండెన్స్ కేవలం పార్షియల్ మాత్రమేనా? ఇది ఆలోచించండి. ఇదే మీ పవర్. ఐ హోప్ ఈ వీడియో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింటే కొంచెం మైండ్ బ్లాక్ అయ్యి పండుగలా తయారై ఉంటారేమో అని ఆశిస్తున్నా. కొంచెం వేడైపోయాం కదా. మీకు ఆన్ ద లైటర్ సైడ్ ఇంకో మాట చెప్పనా? ఈవెన్ ఇన్ అమెరికా వాటర్ బాటిల్ కాస్ట్ అరౌండ్ $3. కోకోకోలా కాస్ట్ అరౌండ్ 70 cents. అంటే డాలర్ కంటే 30 cents తక్కువ కోకోకోలా. ఇంత పెద్దది. అది మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన అన్నిసార్లు మీరు రీఫిల్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న వాటర్ బాటిల్ 250 ml కాస్ట్ $3. ఇప్పటికి కూడా ఇదే జరుగుతుంది. అండ్ అమెరికా అండ్ మెక్సికో ఆర్ వన్ ఆఫ్ ది largest obese countries, highest number of ADHD cases, highest number of type 1, type 2 diabetic cases, all because of bad food. అంతా జరిగేది ఇక్కడి నుంచే. యాజ్ అ ఫిజిషియన్ నేను నమ్మేది ఏంటంటే your road to good health is through your gut. అంటే మనం పొట్టలో ఏం వేస్తే అదే మన గుడ్ హెల్త్కి దారితీస్తుంది. సో ఐ హోప్ ఫ్రెండ్స్ you start to eat healthy so that you can think positively. I hope this video ఒక చిన్న చేంజ్ని ఇనిషియేట్ చేసింది అనుకుంటున్నాను. సో దట్ మై డ్రీమ్ ఈస్ టు సీ మై పీపుల్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్, బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ బీయింగ్ ఆర్గనైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. డాక్టర్ ఇర్ఫానీ సయ్యద్. జై హింద్.